మూడో పక్షం అనేవాళ్ళు. ఇప్పుడు 3+2 కలిపితే 5 అయింది అక్కడ. ఇది ఒకటిగానే ఉంటుంది సహజంగా. బలహీనత ఉంటుంది, ఎందుకు ఉండదు? దానికి ఏంటి అనేటువంటిది వ్యూహం తయారు. 5 స్థానాల్లో మీరు చెప్పినట్టు 5 స్థానాల్లో 3 కోల్పోయామని ఫీల్ అవ్వాలా? అంటే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 32 స్థానాల్లో ఎందుకు మేము దగ్గరికి రాలేకపోయాం? 13 కదా పోటీ జరిగింది. 13 స్థానాలు అని ఎందుకు అనుకోకూడదు? అట్లాగే లెక్కేరు కదా. ఇప్పుడు మనం పోటీ చేసినటువంటి చోట్ల ఇదేది ఓ 100 ఏళ్ల చరిత్ర కోసం జరిగినటువంటి ఎన్నికలు కాదు, లేకపోతే అంత పెద్ద సీరియస్ ఎలక్షన్ కాదు. దీనికి అసలు ఎవడన్నా ప్రచారం చేశాడా? రాహుల్ గాంధీ కానీ మోడీ గానీ ఎవరైనా సీరియస్ గా తీసుకున్నది ఉందా? ఇదేంటంటే లోకల్ పరిస్థితి బట్టి చాలా చోట్ల సార్. అంటే ఇప్పుడు ఉత్తరాది గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు దక్షిణాదిలో అప్పుడు ఆ మధ్యన మనకి దుబ్బాక ఎన్నికలు జరిగిన ఇలా జరిగిన బీజేపీ సీట్లు సాధించుకుంటే బీజేపీ పుంజుకుంది, బీజేపీకి తిరిగిలేదని అనుకున్నాం కదా. అవి కూడా ఉప ఎన్నికలే కదా. కానీ ఈ ఉప ఎన్నికలు పైగా ఉత్తరాది మొన్నటి వరకు బీజేపీకి సపోర్ట్ గా ఉన్న రాష్ట్రాలు, దాన్ని అలా ఎలా చూడాలి మరి? అది ప్రతిష్టాత్మకంగా జరగడం ఒక ఎత్తు ఉండాలి, రెండోది ఎలక్షన్స్ ముందు జరగాలి. ఇప్పుడు ఇది ఎలక్షన్స్ ముందు సంబంధం కాదు, అది నిన్న జరిగిన ఎలక్షన్స్ లో మిస్ అయినటువంటి సీట్లు. అవును, కాబట్టి దీన్ని కౌంట్ చేయలేం. ఇప్పుడు ఒక దుబ్బాక ఎందుకు అనుకున్నాం అంటే అసలు అక్కడ కంప్లీట్ గా జీరో, ఏది దాన్ని ఏమంటారు, డిపాజిట్ రానటువంటి ఏరియా అది.